తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ మార్చి నెలలో ధనుస్సు రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందండి? తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్య నమః. చూసే వీక్షబంధులకి నమస్కారం. ధనురాశి వారికి చాలా బాగుండబోతుంది. వాళ్ళు గత మాసంలో ఎదురు చూసేవంటి ఏదైతే ఫలితాలు ఉన్నాయో ఈ మాసంలో అతీతంగా లాభదాయకమైన వంటి గోచరించడం జరుగుతుంది. దీంట్లో ఉన్న వంటి 4 నక్షత్రాలు కూడా అన్ని ఒక్క గ్రహాల్లో కూడా సహకరించడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. ధనురాశి వాళ్ళకి ఎవరైనా ఆలోచనలు ఎక్కువ శాతంగా మనకి ఇక్కడ కనపడతా ఉంది. ఎక్కువగా ఆలోచించకుండా మానసికమైన వంటి ఎటువంటి బాధ పెట్టకుండా భగవంతుని పైన ధ్యానం చేసేసి అన్ని విధాలమైనటువంటి భగవంతుని పైన నమ్మకం పెట్టుకుని ముందు అడుగు పెట్టండి. చాలా అద్భుతం ఫలితంగా ఉంటుంది. వ్యాపారస్తులు కానీ, రైతుల్లో కానీ, మరి అదే అడ్వకేట్స్ కానీ, పోలీస్ కానీ, సినీతారాల్లో కానీ, మరి రాజకీయ నాయకుల్లో కానీ అనేక రకమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వివిధమైనటువంటి రంగాలు ఉన్న వాళ్ళకు కూడా మంచి ఒక శుభ సూచనలు ఈ మార్చి నెలలో మనకి మంచిగా గోచరిస్తూ ఉంది. ఫైనాన్స్ పరంగా కూడా గత మాసం కన్నా ఈ మాసంలో మీకు మంచి లాభం రావటం, మంచి యోగదాయకం రావటం అవన్నీ మనకి ఇక్కడ కనపడతా ఉంది. ఒకటి ఏదున్నా పొదుపు చేసుకోవడం చాలా అవసరం ఉంది అని మనం విచ్చలవిడిగా ఆ ఒక డబ్బుని ఇది చేసుకోకూడదు. ఎలా వస్తుందో దాన్ని అలా పొదుపు చేసుకొని పొదుపుతో వాడుకుంటే మీకు మంచి ఫలితం లభిస్తుందని నేను చెప్తా ఉంటాను. అలానే ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందండి? ఒకవేళ కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? ధనురాశి వారికి వ్యాపారం అభివృద్ధి చేస్తే వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మాసంలో వాళ్ళకి కొద్దిగా గత మాసం కానీ ఈ మాసం చాలా అద్భుతమైనటువంటి సూచనలు కనపడుతుంది. జనాల్లో కూడా మంచి ఆకర్షణ శక్తి పెరుగుతుంది. మాట తీరు కూడాను మనం మార్చుకోవాలి. ప్రేమాభిమానంతో సోషల్గా మూమెంట్ అవ్వాలి. ఎందుకంటే వ్యాపార రంగంలో ఎప్పుడైనా మాట అనేది అమృతంగా మార్చుకోవాలి. కఠినంగా కాకుండా కొద్దిగా ఇదిగా మాట్లాడుకుంటే బెస్ట్. ఒకటి మీరు మాత్రం ఎత్తు పరిస్థితుల్లో ముద్ర మాత్రం ఇవ్వవద్దు. క్రెడిట్ ఇస్తే అది డబ్బులు కానీ వస్తువులు కానీ ఏదైనా కూడా అది తిరిగి రావు. మీరు కొద్దిగా ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించి ముందు అడుగు పెడితే సరిపోతుంది. అలానే ఇప్పుడు వివాహానికి సంబంధించి రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? పురుషులకైనా స్త్రీలకైనా వివాహానికి కొద్దిగా సమయం అవసరం అవుతున్నప్పటికి కూడా ఈ మాసంలో కొద్దిగా మనకి లేట్ అవుతుంది. వాళ్ళకి వేరే ఒక ఛాన్సెస్ రావడానికి ఉంటున్నాయి. ముఖ్యంగా వీళ్ళకి విదేశం వెళ్ళడానికి ఛాన్సెస్, చదువుకున్న వాళ్ళకి బయట దేశం పోవడానికి మంచి ఛాన్సెస్ ఇక్కడ మనకి కనపడతా ఉంది. వాళ్ళకి అద్భుతమైనటువంటి ఒక ఫలితం అనేది ఇక్కడ మనకు గోచరిస్తూ ఉంటుంది. కేరళ నాడీ శాస్త్రం ప్రకారంగా వీళ్లకు ధనురాశి వాళ్ళకి అంటే ఎంతోమంది గురువులు ఎంతోమంది మహానుభావులు చెప్పి ఉంటారు. సో మనం చెప్పే విధానం ప్రకారంగా చూస్తే వీళ్ళకి అద్భుతమైనటువంటి ఒక కళ్యాణ యోగం ఉన్నప్పటికీ కొద్దిగా సమయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే ఇప్పుడు ఆరోగ్యాన్ని విషయానికి వస్తే రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? ఆరోగ్యపరంగా ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది కలిగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇతర కొద్దిగా జాగ్రత్త వహించుకొని మందులు డాక్టర్స్ దగ్గర చూపించుకుంటే సరిపోతుంది. ఏదైనా కూడా సూర్య నమస్కారం, సూర్య ఆసనం, ఈ యొక్క యోగాసనం వేసుకొని ప్రక్రియ చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉంటారు, గవర్నమెంట్ రంగానికి సంబంధించి వీళ్ళకి ప్రమోషన్స్ అలాంటివి ఉంటాయా ఈ నెలలో? ఈ ఒక్కటి కొద్దిగా దృష్టి పెట్టి వాళ్ళు ఇదిగా చేస్తే వాళ్ళ పై అధికారులతో కొద్దిగా మంచిగా మాట్లాడితే అవకాశాలు కూడా బాగానే ఉంటాయి. ప్రమోషన్స్ కూడా వచ్చేదానికి బాగుంటుంది. మార్చి నెలలో మంచి ఎందుకంటే ఉత్తరాయణం నుండి మనం దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలో ప్రవేశించాం కాబట్టి ఈ గ్రహాలన్నీ కూడా కొద్దిగా అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మంచి ఒక అద్భుతమైన ఫలితం రావడం జరుగుతుంది. అలానే స్టూడెంట్స్కి కూడా ఏ విధంగా ఉంటుందంటే విద్యార్థులకి? వాళ్ళకి జాక్పాట్ అమ్మా, దానికి తిరిగి అవసరమే లే. మీరు మంచిగా శ్రద్ధా భక్తితో భగవంతుడు ఎప్పుడు కూడా మంచి ఒక ఆరోగ్యవంతంగా ఉంటారు. మంచి మార్క్స్తో మంచి పాస్ అవుతారు. సరస్వతీదేవిని ఆరాధించండి, అమ్మవారిని పూజించండి, ఆవిడ సేవించండి, మంచి ఒక ఫలితం లభిస్తుంది.
ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి అసలు ఏ విధంగా ఉంటుందండి? రియల్ ఎస్టేట్ వారికి, ధనురాశి వారికి కొద్దిగా అటు ఇటు ఉన్నప్పటికీ ఏదో రంగంగా కొద్దిగా మంచి ఒక అభిదాయకం జరగటం జరుగుతుంది. అంటే ఈ రాశి వారికి సంబంధించిన ఏమైనా మంత్రం ఉందా అండి? అలానే పరిహారం అంటూ ఏంటండి అసలు? వీరు ప్రత్యేకమైనటువంటి ఆలయం, మహావిష్ణు ఆలయానికి వెళ్ళి ఆ మహావిష్ణు ఆలయంలో 11 సార్లు ప్రదక్షిణం, ధనురాశి వాళ్ళు 11 సార్లు ప్రదక్షిణ చేసి ఆ వెంకటేశ్వర స్వామికి తులసి ఆకుతో ఎప్పుడైనా వాళ్ళు విశేషంగా అర్చన చేసి, స్వామికి గోత్రనామాలతో అర్చన చేసి, అక్కడ స్వామి ఓం నమో శ్రీ గోవిందాయ నమః అని 108 సార్లు ఒక పేపర్లో కానీ లేదా 1,000 నామాలు రాసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితం రావటం జరుగుతుంది. అందమాదిరియే స్వామికి నెయ్యి వెలుగు, అరిసిమావు నెయ్యి వెలుగు అంటారు. అంటే బియ్యం పిండితో ఆవు నెయ్యితో పెట్టినటువంటి దీపార్థన పెరుమాళకి పెడితే వాళ్ళకు విశేషమైనటువంటి ఫలితం రావటం అనేది జరుగుతుంది. దానము, గోవుకు ఏదైనా పழం కానీ, పండు కానీ, లేదంటే ఏదైనా క్యారెట్ కానీ, ఫ్రూట్స్ కానీ ఇస్తే సరిపోతుంది. గురుగారు, ఇప్పుడు ఈ మార్చి నెల నుంచి మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? ముందుగా శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః, కొల్లూరు మొగాంబికై నమః. మకర రాశి వారికి కొద్దిగా ఒత్తిడి అనేది చాలా ఉంటుంది, ప్రెషర్. వాడికి ఎప్పుడైనా కేరళ నాడీ శాస్త్రం ప్రకారంగా చూసుకుంటే కొన్ని విభాగముగా చూసుకుంటే గత మాసం కానీ ఈ మాసము కొద్దిగా ప్రెషర్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ధనపరంగా, ధాన్యపరంగా అన్ని విధాలుగా కొద్దిగా బాగానే ఉంటుంది. భయపడే విషయం ఏం లే. ఒకటి ఏంటంటే ఏది ఉన్నా కొద్దిగా ఆలోచించి అడుగు పెడితే కొద్దిగా బెటర్గా ఉంటుంది. మరి అదే విధానంగా కళ్యాణ పరువులకు కావచ్చు, ఉద్యోగ పరువుల వాళ్ళు కావచ్చు, సంతానం ఉన్న వాళ్ళకి కావచ్చు, వాళ్ళకందరూ కూడా మంచి విశేషమైనటువంటి వార్త వినడానికి అవకాశం ఉంటుంది. మకర రాశి వారికి ఒకటి ఏంటంటే ప్రెషర్స్ అనుకోకుండా అది ఏదైతే ఎదురు చూస్తున్నారో అది తెలియకుండానే ఏదో ఒకటి వాళ్ళకి మీద పడుతూ ఉంటుంది. సో అది పడకుండా, నింద పడకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది. మకర రాశి వారికి ఈ నెలలో చాలా వరకు కూడాను లాభదాయకం 11, నష్టం 9 కనపడుతుంది. కాబట్టి ఫైనాన్స్ పరంగా చాలా దిగ్విజయంగా మనకు కనపడుతుంది. అలానే ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందండి? ఒకవేళ కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నా వీరికి ఏ విధంగా ఉంటుంది? వ్యాపారం అనేటప్పటికీ ఫలావ వ్యాపారం ఉంటుంది. అనేక రకమైనటువంటి పండ్ల వ్యాపారం కావచ్చు, బట్టల వ్యాపారం కావచ్చు, ఇంకేదైనా కూడా వ్యాపారాలు, ఎన్నో రకాలమైనటువంటి పూజా సామాన్ల వ్యాపారం కావచ్చు. వాళ్ళకందరికి కూడాను మార్చి నెలలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం గోచరిస్తుంది. వాళ్ళకి అద్భుతమైనటువంటి ఒక క్రియేషన్స్ ఏదైతే ఉంటుందో అది కూడా జరగడానికి అవుతుంది. ఒకటి ఏంటంటే వ్యాపారం చేసేటప్పుడు మీరు దిశలు కొద్దిగా ఏదైతే ఉందో అది కొద్దిగా మార్చుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు అంగడిలో కూర్చొని మీరు అమ్ముకుంటున్నటువంటి ప్రదేశాల్లో ఏదైనా మార్పు చేసుకోవాలనుకుంటే మార్పు చేసుకుంటే చాలా కొద్దిగా ఫలితాలు రావడానికి మనకి అవకాశాలు ఉన్నాయి. అలానే ఇప్పుడు విద్యార్థులకి ఏ విధంగా ఉంటుందండి అసలు? మకర రాశి వాళ్ళకి, విద్యార్థులకి కొద్దిగా భయఆందోళన కలుగుతూ ఉంది. మేము పాస్ అవుతామా, పాస్ అవ్వమా அப்படின்னு కొద్దిగా చిందిస్తున్నారు. ఎంత మాదిరి చిందొచ్చేసే అవసరం లేదు. భగవంతుడు 33,000 కోట్ల దేవి దేవత ఆశీర్వచనం ఎప్పుడు మీ కింద కనపడుతూ ఉంటుంది. అది ఏ భయపడే విషయం లేదు. అన్ని విషయాల్లో కూడా మీరు సక్సెస్ఫుల్గా అవుతారు. ఒకటి ఏంటంటే చదివింది గుర్తుపెట్టుకొని రాస్తే మంచి పాస్ అయిపోతారు. పెద్దగా మనకు ఇదిగా భయపడే విషయం ఏం లేదు, కంగారు పడే అవసరం లేదు. అలానే ఇప్పుడు వివాహానికి అంటే సంబంధించి ఏ విధంగా ఉంటుందండి రాశి వారికి? మకర రాశి వారికి కళ్యాణ యోగం కూడా బాగా గోచరిస్తున్నాం. చాలా అద్భుతమైనటువంటి ఫలితం గోచరిస్తుంది. మహా ఇదిగా కనపడుతుంది. వరుడు కూడా విదేశాల నుంచి రావటం, అమ్మాయి కూడా విదేశాల నుంచి రావటం, మరి ఇక్కడ కూడా మంచి పెద్ద పెద్ద సంబంధాలు కూడా మంచి కుదరటం, చేయటం అవన్నీ కూడా జరగటం జరుగుతుంది. సో ఆ విషయాల్లో కూడాను కొద్దిగా జాగ్రత్త వహించి ఒకరుగా ఎంక్వైరీ చేసుకొని మంచిగా ముందడుగు వేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం జరుగుతుంది. ఓవరాల్గా మేము మకర రాశి వాళ్ళకి మంచి ఫలితం లభిస్తుంది. అలానే ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది? వాళ్ళకు కూడా చాలా బాగుంది తల్లి. వాళ్ళు ఒకవేళ ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది. బ్యాంక్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంటుంది. వ్యక్తిగతమైనటువంటి ఏదైనా కూడా చేతుల బదులు ఏదైతే ఉందో అది కాస్త జాగ్రత్త వహించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అనుకోకుండా మీకు తెలియకుండానే
ఎవరైనా అడిగిన డబ్బులు ఇస్తే చేస్తే అది కూడా కొద్దిగా జాగ్రత్త చూసుకొని రాసుకొని చేసుకుంటే సరిపోతుంది. గుడ్డిగా ఎవరికి డబ్బు ఇవ్వకుండా ఉంటే సరిపోతుంది. రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా ఉంటుందండి రాశి వారికి మార్చిలో? ఈ యొక్క మార్చి రంగంలో మార్చి మాసంలో వచ్చేసి ఈ యొక్క రియల్ ఎస్టేట్ వారికి అంతగా లాభదాయకం లేదు. ఎప్పుడైనా ఈ యొక్క యోగదాయకమైనటువంటి ఒక పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం అంటే మార్చ్ ఏప్రిల్ వరకు కూడా కొద్దిగా డల్గానే ఉంటుంది. అప్రమద మీకు మంచి శుభదాయకం ఉంటుంది. అలానే రాశి వారికి సంబంధించిన మంత్రం ఉందా అండి? అలానే పరిహారం అంటే ఏంటండి? మకర రాశి వారికి మంచి బీజమూలం అక్షరం ఉందమ్మా. ఆ మంత్రం తీసుకొని ఈశానం మూలాన్ని కూర్చొని మీరు ఏకాంతంగా ఉదయం 5 నుంచి 6 కానీ 6 నుంచి 7 వరకు కూర్చొని చక్కగా స్త్రీ కానీ పురుషు కానీ ఆ మంత్రంతో జపం చేసి ఆ ఒక ధ్యానం ఏదైతే ఉందో ధ్యానం చేసి చక్కగా నీళ్లు దాసి ప్రసాదం స్వీకరిస్తే అద్భుతంగా ఉంటుంది. అది కాల్ చేస్తే మనం వివరించి మనం చెప్తాము. చాలా చక్కగా తెలియజేస్తారండి. ధన్యవాదాలు. నమస్తే.